పప్పీ లవ్స్ నాని. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను మీకు ప్రాన్స్ ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నాను. మా అత్తయ్య మామయ్య ఊరి నుంచి వచ్చారండి. వస్తున్నప్పుడు ప్రాన్స్ 2 kgs ప్రాన్ తీసుకున్నారంట. అవి నీట్గా క్లీన్ చేయించి అవి డ్రై ఐస్ అనేది క్యారీ చేయలేనప్పుడు ఉప్పు పసుపు వేసుకుని కొంచెం పొయ్యి మీద లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటే దానిలో ఉన్న వాటర్ కంటెంట్ అంతా పోయి దగ్గర పడుతుందండి. ఇట్లా కొంచెం డ్రై అయిపోతాయి ప్రాన్స్. అవి మనం ఇంటికి తీసుకొచ్చిన తర్వాత 12 hours వరకు ఏం కాదు. ఇమీడియట్గా నేను కర్రీ చేసేస్తాను అనమాట. సో ఇవి ఆల్రెడీ డ్రై అయిపోయినాయి కాబట్టి నేను ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు. సో ఇవి ఆల్రెడీ క్లీన్ చేసేసి పెట్టుకున్న ప్రాన్స్. ఓకే, నెక్స్ట్ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాము. పసుపు, కారం, రుచికి సరిపడా సాల్ట్, కొత్తిమీర అండ్ మసాలా దినుసులు. మసాలా దినుసులు ఏమేమి వేసానంటే నేను 2 స్పూన్స్ ధనియాలు, ఒక పెద్ద సైజ్ వెల్లుల్లిపాయ రెబ్బలు, 15 లవంగాయలు, గసగసాలు 1 స్పూన్, దాల్చిన చెక్క అండ్ నీట్గా క్లీన్ చేసుకుని తరుక్కున్న అల్లం. ఇవి ముందుగా మిక్సీ పట్టేసుకుందాము. ఈ మసాలా దినుసులు అనేవి మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. దీని మీద మూత పెట్టేసుకుని మిక్సీ పట్టేసుకున్నాము. మసాలా మొత్తం మెత్తగా మిక్సీ పట్టేసుకుని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాము. స్టవ్ వెలిగించుకుందాం. కడాయి పెట్టేసాము. దానిలో కొంచెం ఆయిల్ వేసుకుంటాము. నాన్ వెజ్ కర్రీ కాబట్టి ఇది కొంచెం వేడవనిద్దాం. ఆయిల్ వేడైపోయిందండి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేస్తున్నాను. ఒకసారి కలుపుకుందాం. ఇది కొంచెం వేగనిద్దాము. కొంచెం సాల్ట్ వేస్తున్నాను. ఉల్లిపాయ తొందరగా వేగుతుంది. కొంచెం వేగనిద్దాం. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేలా చూడండి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ప్రాన్స్ వేసేసుకుందాము. ఒకసారి కలుపుకుందాము. దీనిలో కొంచెం సాల్ట్, ఆల్రెడీ మనం ప్రాన్స్ ఉడికించుకున్నప్పుడు ఆల్రెడీ దీనిలో సాల్ట్ 1 స్పూన్ వేసేసాము. సో ఇది 1 స్పూన్ వేసుకున్నాము. అలాగే కొంచెం లైట్గా వేస్తున్నాం. పసుపు కూడా ఇలా వేసేసాము. అలాగే ఆల్రెడీ కలిపి పెట్టుకున్న మసాలా ఉంటుంది కదా, అది కూడా వేసేస్తున్నాము. మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసి ఇట్లా కడిగేసాను. ఆ వాటర్ కూడా దీనిలో పోసాను. ఇంకా అంతేనండి. ఇంకా ఎక్స్ట్రా వాటర్ వేసుకోవాల్సింది జస్ట్ కొంచెం వేసాను. ఎందుకంటే ఇది ఫ్రై కదా. ఒకసారి కలిపేసాను. నేను కారం అనేది ఇప్పుడు వేయట్లేదండి, ఎందుకంటే మా పిల్లలు కారం తినరు. సో ఈ మసాలా అవన్నీ కలిపేసిన తర్వాత కొంచెం ఉడికిన తర్వాత మా పిల్లలకి సెపరేట్గా తీసేసి అప్పుడు కారం వేస్తాము. సో ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకున్నాము. సో దీని మీద మూత పెట్టేస్తుంది 1 minute. వెయిట్ చేద్దాం.
స్పైసీ వేసుకుంటే బాగుంటుంది, ప్రాన్స్ తీయగా ఉంటాయి కాబట్టి కొంచెం స్పైసీ లెవెల్స్ ఎక్కువ వేసుకోవాలి. ఒకసారి కలిపేసుకోండి. చూడండి ఆల్మోస్ట్ కర్రీ అనేది దగ్గర పడిపోతుంది. సో దీని మీద కొత్తిమీర తోటి గార్నిష్ ఫినిషింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు కొత్తిమీర వేసేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఒకసారి కలిపేసుకోండి. గ్రేవీ మొత్తం దగ్గర పడిపోయింది. ఒక 1 minute ఉంచేసి పట్టేసేద్దాం. బుజ్జి ఒకసారి ఇది ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పవా? ఇట్స్ గుడ్. స్పైసెస్ చాలా బాగున్నాయి. ఓకే అండి, మా హస్బెండ్ నుంచి ఫీడ్బ్యాక్ అనేది వచ్చేసింది. థ్యాంక్ యూ బుజ్జి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఈ రెసిపీని మన ఛానల్ పేజ్లో ఆల్రెడీ నేను అప్లోడ్ చేసేసాను, వెళ్ళి చూసేయండి. అలాగే ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Thank you for watching. Bye. Bye.